ఏంటి ఏంటి సముద్రంలో పోయకుండా బయటకు తోసేస్తారా? అవునా? ఓకే, వేటకి వెళ్ళి వచ్చేసారా? హాయ్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా గోవా ట్రిప్లో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ అన్నమాట. అయితే చెప్పాను కదా, మేము ఫస్ట్ దూద్సాగర్కి వెళ్తున్నాము అని చెప్పేసి. అయితే ఈ దూద్సాగర్ వచ్చేసి సౌత్ గోవాకి 60 to 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ మేమైతే ఈ దూద్సాగర్కి వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇంకొకటి వచ్చేసి జీప్స్లో వెళ్ళాలి. అంటే మన వెహికల్లో వెళ్ళనివ్వరు అనమాట. మన వెహికల్స్ వచ్చి ఒక పాయింట్లో మనం పార్కింగ్ చేసేసుకోవాలి. అక్కడ నుంచేసి మన టూరిజం వాళ్ళదే, గవర్నమెంట్ వాళ్ళదే వెబ్సైట్ ఉంటుంది అన్నమాట. సో మనం అందులో బుక్ చేసుకోవాలి టికెట్స్. ఇక్కడ వచ్చేసి 5 సంవత్సరాల లోపల 5 years బిలో కిడ్స్కి వచ్చేసి టికెట్ ఏమి ఉండదు, ఫ్రీ అన్నమాట. అబోవ్ వాళ్ళకి టికెట్ ఉంటుంది. సో వితౌట్ జిఎస్టీ 8-10 రూపీస్ అన్నమాట. ఆన్లైన్ బుక్ చేసుకోవాలి. వాళ్ళ జీప్లోనే తీసుకువెళ్తారు. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం పట్టుకెళ్ళిన వెహికల్ కూడాను అక్కడ మనం పార్కింగ్ చేసేయాలి. అది 100 రూపీసో 150 రూపీసో ఉంది. తర్వాత మనం వెళ్తాం కదా పైకి దూద్సాగర్ దగ్గరికి. ఆ జీప్కి వచ్చి పార్కింగ్ ఛార్జెస్ కూడా మన టికెట్లోనే పెడుతున్నారు. అది 8-10 రూపీస్ వితౌట్ జిఎస్టీ. మళ్ళీ జిఎస్టీ కూడా ఉంటుంది. సో దగ్గర 850 to 900 పర్ హెడ్ అవుతుంది అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, వెళ్ళడానికి 3 hours, రావడానికి 3 hours, మధ్యలో 1 hour ఆడుకుంటే 7 hours, అంటే హాఫ్ డే అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఉంటాయా లేదా అన్నదే తెలియదు. వాళ్ళు చూపించే ఫొటోస్, అక్కడ ఏజెంట్స్ ఉంటున్నారు, వాళ్ళు చూపించే ఫొటోస్ అవి ఇప్పుడివా పాతవా ఏంటన్నది క్లారిటీ కూడా లేదన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, దూద్సాగర్ వచ్చేసి మనం ట్రైన్లో వెళ్తుంటే కనపడుతుంది కదా, ఆ వ్యూ చాలా బాగుంటుంది. అది చూడాలంటే మళ్ళీ మనం వెళ్ళిన వ్యూ పాయింట్కి తీసుకెళ్ళిన వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనం ట్రాక్ మీద నడుచుకుంటూ మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలంట ఆ పాయింట్ చూడాలి అంటే. లేదు అంటే ఇలా డైరెక్ట్ అక్కడ దూద్సాగర్ డైరెక్ట్ ఫాల్స్ దగ్గర అయితే దింపుతారు. మాకు అక్కడికి వెళ్ళాక 2 రకాల డౌట్లు వచ్చినాయి. ఒకటి, ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్ళాక అక్కడ వాటర్ ఫాల్స్ లేకపోతే ఇంత ఖర్చు పెట్టింది వేస్ట్. ఇంకొకటి ఏంటంటే 7 hours వేస్ట్ అయిపోతుంది. ఇంత డబ్బులు ఖర్చు పెట్టేలా అక్కడ వాటర్ ఫాల్స్ లేకపోతే అదొక బాధ. ఇంకొకటి 7 hours వేస్ట్ అయిపోవడం వల్ల వేరే ప్లేసెస్ కూడా చూడడానికి ఉండవు. మేమేమనుకున్నామంటే, ఇదంతా కాదు, ఆ దూద్సాగర్ ట్రైన్ వ్యూ కదా మనకు కావాలి. సో మనం ఏదైనా ట్రైన్ ఉంటే మనం గోవా నుంచి ఆ దూద్సాగర్ వరకు ఆ ట్రైన్లో వచ్చి ఆ వ్యూ చూసుకుందాము, టైం ఇవన్నీ చూడగా మిగిలితే. లేదు అంటే ఇంక స్కిప్ చేసేసి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టు ఇంకా అనుకున్నాం అన్నమాట. ఎందుకంటే అంత మనీ పెట్టుకుని వచ్చి మనం అది చూడలేకపోతే వేస్ట్ కదా. సో కొంచెం బాధ అనిపించింది అక్కడికి వెళ్ళాక. బట్ ఇంకేం చేయలేము అని అప్పటికప్పుడు అలా డెసిషన్ తీసుకున్నాము. కానీ కొండపైకి వెళ్తున్నంతసేపు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కొంతసేపు వాటిని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇంకా డౌన్కి స్టార్ట్ అయిపోయాం అన్నమాట. అప్పటికి మేము ఇంకా నైట్ అంతా జర్నీ చేసి ఉన్నాము. దట్టు మేము ఫ్రెష్ అవ్వలేదు, ఓన్లీ బ్రష్ ఒకటే చేసాము. మధ్యలో ఒకసారి టీ ఒకటి తాగాము అంతే. మిగతాదంతా మేము పట్టుకెళ్ళిన స్నాక్స్ ఉన్నాయి కదా, అవి తింటూ ఉన్నామాట. అప్పటికే ఆల్మోస్ట్ ఆల్ 1 అలా అయిపోయినట్టుంది. ఇంకా ఫస్ట్ ఏమనుకున్నామంటే, ఏదైనా తినాలిరా బాబు అనిపించింది ఫస్ట్. అలా అని ఫస్ట్ వెళ్ళి రూమ్ తీసుకుందాము అంటే ఆ డే వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ తినేసామంటే ఓపిక వస్తుంది. ఎట్లానా బీచ్లో తడిసి ఒళ్ళంతా తడుపుకుంటారు. రూమ్ వద్దు, మొత్తం చూడాల్సినవి చూసేసి తర్వాతే రూమ్కి వెళ్దాం. ఇలాగా కార్ ఉంది కదా, కార్లో లగేజ్ అంతా ఉంటుంది అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ మేము ఎంటర్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఈ దూద్సాగర్ నుంచి సౌత్ గోవా వెళ్తున్నాం, ఎందుకంటే నియర్ అదే ఉంది. సో ఫస్ట్ సౌత్ గోవాలో ఉన్న ఏమేమి బీచెస్ ఉన్నాయో, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఫస్ట్ అవి క్లియర్ చేసేసుకుని చూసేసి తర్వాత నార్త్ గోవాకి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ మేము సౌత్ గోవాలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫుడ్ అయితే తీసుకున్నాము. ఏది కనపడితే రెస్టారెంట్ అది ఇంకా తినాలన్నట్టు ఫిక్స్ అయిపోయాం, అంత ఆకలి మీద ఉన్నాం. వీళ్ళు ఏం చేశారంటే, పిల్లలు వచ్చేసి చికెన్ నూడిల్స్ అది ఆర్డర్ చేసుకున్నారు. నేను తెలివిగా ఏం చేశానంటే, చికెన్ అంటే ఇక్కడ ఎప్పుడుదో పాసిపోయింది పెడతారు, సీ ఫుడ్ అయితే బెటర్, చక్కగా ప్రాన్స్ అయితే పెద్ద పెద్ద మంచిగా దొరుకుతాయి అని నేను అనుకున్నాను. బట్ నేను వెళ్ళి పప్పులో కాదు ఫ్రైడ్ రైస్లో కాలేసాను. తర్వాత నాకు అర్థమైంది, చెప్తాను అది కూడా. మా అత్తయ్య గారు ఆ రోజు వచ్చేసి ఆవిడ ఎన్వి తినరు. సో ఆవిడ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేయించుకున్నారు. మాతో కూడా కూర్చోలేదు, వేరే టేబుల్లో కూర్చున్నారు, ఎందుకంటే మేము అందరం ఎన్వి తింటున్నాం కదా అని. నా ప్రాన్స్ చెప్పాను కదా,
ఎంతో పెద్దగా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. చూపిస్తాను చూడండి. అసలు అవి ఎంత ఉన్నాయంటే మనం శాఖ రొయ్యలని దొరుకుతాయి కదా మనకి చిన్న చిన్నవి రొయ్యలు, అవి అంత ఉన్నాయన్నమాట. ఎండి రొయ్యలకి సైజులో ఉన్నాయి, మరి ఘోరంగా ఉన్నాయన్నమాట. అది కూడా దాంట్లో 10 15 కూడా వేసాడో లేదో కూడా డౌటే. అయితే మా బుడ్డోడు అంటున్నాడు, మనకి సముద్రం లేకపోయినా హైదరాబాద్లో పెద్ద పెద్ద రొయ్యలు దొరుకుతాయి, ఇక్కడేంటి ఎంత చిన్నగా ఉన్నాయి అంటున్నాడు. యాక్చువల్గా మనకు వచ్చాయి సీ ఫ్రాన్స్ కాదు కదా, మనకి భీమవరం నుంచి వస్తాయి చేపల చెరువుల్లో రొయ్యల చెరువుల్లో పండించిన రొయ్యలు కాబట్టి మనకి పెద్దగా ఉంటాయి. బట్ ఇక్కడ సీలో దొరికేవి వేరు ఉంటాయి కదా. అది మొత్తానికి అన్నదాత సుఖీభావ అన్నట్టు ఏదో ఒకటి రెస్టారెంట్ ముందు ఆకలి అయితే తీర్చాడు. టేస్ట్ అడగొద్దు, నాలుగంత చచ్చిపడిపోయింది. మా అత్తయ్య గారు తినేసి ఇటెలాలో తెలియక రోడ్ క్రాస్ చేసి అందరికన్నా ముందు వెళ్ళిపోతున్నారు పాపం. మేము ఈ ఫుడ్ ముందే ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి కుకింగ్ ఓన్గా చేసుకుందామని ముందు ప్రిపరేషన్తో ఉన్నాము. బట్ ఇప్పుడు కుకింగ్ కుదరదు కాబట్టి ఫస్ట్ ఏదో ఒకటి తిని ఎనర్జీ తెచ్చుకోవాలి కాబట్టి బయట తినేసాము. తర్వాత వేరే చోటకి బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మేము అందరినీ ఎలానా అంటే గూగుల్ని నమ్ముకోకుండా ఆ లోకల్లో ఉన్న వాళ్ళని ఇలా రెస్టారెంట్ దగ్గర ఆగినప్పుడు టీ తాగడానికి దిగినప్పుడు ఏవేవైతే ప్లేసెస్ బాగుంటాయి, బీచెస్ అయితే బాగుంటాయి, ఎట్లా వెళ్ళాలి అవన్నీ కనుక్కున్నమాట. ఫస్ట్ కోల్వా బీచ్కి అయితే వచ్చాము. ఇది సౌత్ గోవాలో ఉంది. ఇది సౌత్ గోవాలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అని చెప్తారు. అయితే ఈ బీచ్ చాలా ఫ్లాట్గా ఉందన్నమాట. అసలు ఎంత ఫ్లాట్గా ఉందంటే పిల్లలు ఎంత దూరం వెళ్ళి ఆడుకున్నా భయం లేనే లేదు. అసలు చక్కగా పిల్లల్ని ధైర్యంగా వదిలేయచ్చు. అంటే ఉండాలి, మనం భయపడాల్సిన అవసరం లేదు, అంత బాగుంది, నీట్గా కూడా ఉంది బీచ్ అయితే. ఇక్కడ మా పిల్లకాయలు చూసారా ఎక్కడికో వెళ్ళిపోయారు. మా అత్తయ్య గారు కూడా ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ ఎండకి ఇప్పుడు కాళ్ళు కాలుతలేనట్టుంది. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా బాగా జరుగుతున్నాయి, చాలా వాటర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మా పిల్లలు దగ్గర దగ్గరగా బీచ్ వరకు వెళ్ళిపోయారు. అసలు బీచ్ అంటే ఊగిపోతున్నారు వీళ్ళు, మామూలుగా కాదు. నాకైతే చిన్న ఆల్చెప్ప అయితే దొరికింది. ఇది భలే ఉంది చూడడానికి, చాలా చిన్నగా ఉంది చూసారా. మా బుడ్డది అటుపోను ఇటుపోను పరిగెత్తుకొచ్చి ఆ కలెక్ట్ చేసిన ఆల్చెప్పులన్నీ తెచ్చి నాకు ఇవ్వను. నేను వాటిని పట్టుకుని కాపలాగా ఆయన. ఇది పారా రైడింగ్ ఉంది కదా, ఇదేంటంటే జస్ట్ కోస్టల్ ఏరియాలో మాత్రమే తిప్పుతున్నాడు. ఒక స్పీడ్ బోట్కి అది పారాషూట్ కట్టేసి కోస్టల్ ఏరియా నుంచి పైకి లేపుతున్నాడు. జస్ట్ అక్కడక్కడే తిప్పుతున్నాడు. ఇది వచ్చి 1200 రూపీస్ అంట. నాకైతే అసలు ఏం నచ్చలేదు. నాకు అండమాన్లో చేసిన నా పారాసైలింగే నాకు బాగా నచ్చింది. ఇది అంతగా అనిపించలేదు. అందులోనూ నేను ఏది కూడాను ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఏంటి ఏం కూడా చేద్దామని అయితే అనుకోలేదు. ఓన్లీ పిల్లలు ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళ కోసమే మేము ట్రిప్ ప్లాన్ చేసాం కాబట్టి వాళ్ళకే చాయిస్ వదిలేసాము. నేనైతే ఎటువంటి రైడ్స్ కానీ ఏమి కూడా ఎక్కలేదు, చేయలేదు. కంప్లీట్గా పిల్లలకైతే వదిలేసాను. ఆ ఐషి అవి పట్టుకొస్తుందని కలెక్ట్ చేస్తుందని ఒక ఆవిడ చూసి ఆవిడకి దొరికిన పెద్ద పెద్ద ఆల్చిప్పలు కూడా ఐషికి ఇచ్చింది. అది హ్యాపీగా పట్టుకొచ్చి నాకు ఇస్తుంది. వీళ్ళు ఇసుకలో ఎంత ఆడారంటే అంత ఆడారు, మామూలుగా కాదు. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 1-2 అవర్స్ అయితే స్పెండ్ చేసాము. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ వేరే బీచ్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా ఈ తడిపేసుకున్నారు కదా బట్టలు, అవి తీసి కొంచెం మార్చి వేరే వేసి ఇంకా ఐషికి అయితే పైనే వేసాను, కిందది వేయలేదు కాబట్టి ఓకే సరిపోయింది. పైది చేంజ్ చేసేసాను, వేరే డ్రెస్ వేసాను అనమాట. ఇక్కడ నుంచి మేము వేరే బీచ్కి వచ్చాము. ఇది వచ్చేసేసి బెలౌనిమ్ బీచ్ అన్నమాట. ఇది దానికి నియరే 5 కిలోమీటర్స్లోనే ఎంత ఉంది. యాక్చువల్గా ఇవి నేమ్స్ చాలా కన్ఫ్యూజ్డ్, ఎందుకంటే నాకు అండమాన్లో బీచెస్ అయితే చాలా వెల్ నోటెడ్, కింద ప్రతి ఊరు పేరు అన్నీ అక్కడ ఉన్న బీచెస్ ప్లేసెస్ కూడా చక్కగా నోటెడ్ అన్నమాట. ఇక్కడ నాకు అంత నోటెడ్ నిజంగా అవ్వలేదు. పేర్లు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇక్కడ అడుగుతున్నమాట ఈ బీచ్ పేరు ఏంటి అని చెప్పి అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు. యాక్చువల్గా మేము అండమాన్ ట్రిప్ ఏంటంటే 1 మంత్ ముందు నుంచే ప్లాన్డ్గా ఉన్నాం కాబట్టి ప్రతి ప్లేసు ప్రతి బీచ్ అన్నీ నేను చాలా వీడియోస్ చూసి అవన్నీ నాకు నోటెడ్ అయిపోయినాయి, మైండ్లో రిజిస్టర్ అయిపోయినాయి. బట్ ఈ ట్రిప్ వెళ్తాము ప్లాన్ తెలుసు, బట్ అంటారు కానీ గోవా 3 times మేము క్యాన్సిల్ చేసాం అన్నమాట. అట్లానే అవుతుందని అసలు ఇంట్రెస్ట్ చూపించలే. మా హస్బెండ్ చెప్పారు, పొంగల్కి మనం వెళ్తాము గోవా, నువ్వు కాస్త ఏమేమి ప్లేసెస్ చూడాలి అవంతా ఒకసారి ప్లాన్ చేసుకుని రాసుకుని పెట్టుకో, ఆ ప్రకారం వెళ్దామన్నారు. కానీ బట్ నేనే నిజంగా ఏం చూడలేదు, అనుకోకుండా అట్లా అక్కడికి వెళ్ళాక అంతా ప్లాన్ చేసుకున్నాం. బట్ బాగా జరిగింది ట్రిప్ కాదంట్లా. బట్ నాకు నేమ్స్ అయితే నిజంగా అవి బీచెస్ నేమ్స్ కూడా అంత మంచిగా అయితే గుర్తులేదు. అందుకే ప్రతి బీచ్ది నేను ఫోటో అది కొట్టుకున్నాను నేమ్ మీకు చెప్పడం కోసం. ఐషీకి అయితే వెరైటీ దొరుకుతాయి, ఏదో అతుక్కున్న ఆల్చిప్ప దొరికింది, ఇక్కడేమో స్టార్ ఫిష్ దొరికింది, చెప్తుంది స్టార్ ఫిష్ అని, అన్నీ దానికే కనపడతాయి వెళ్ళలే. దానికే కనపడతాయి భలే. కనపడిందా?
ఈ బీచ్ చాలా ఫ్లాట్‌గా ఉంది ఇది గూడాను. ఇక్కడ చేపలు పడుతున్నారు లైవ్‌లో అది కూడా చూపిస్తాను మీకు. అయితే మా అత్తయ్య గారు అంటున్నారన్నమాట, "నన్ను మాత్రం వీడియోలు, ఫోటోలు తీయొద్దమ్మా. గాలికి ఎటేటో ఎగిరిపోతుంది జుట్టును, చీరను" అని చెప్తున్నారన్నమాట. అదే మేము చెప్పుకుంటూ, నవ్వుకుంటూ వస్తున్నాము. ఇది సౌత్ గోవాలో ఫారినర్స్ ఉన్నారు. లాస్ట్ బీచ్‌లో ఫారినర్స్ ఉన్నారు. క్లౌ బీచ్‌లో. బట్ ఈ బెలౌనిం బీచ్‌లో అయితే ఎక్కువ మంది ఫారినర్స్ అయితే కనపడ్డారు. వీళ్ళంతా ఫారినర్సే చక్కగా అక్కడ ఆ అంబ్రెల్లాస్ కింద కూర్చుని వాళ్ళు చక్కగా సేద తీరుతున్నారు. ఏంటంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చేదే ఈ సన్‌లైట్ కోసం వస్తారంట. సో, వాళ్ళు చక్కగా సన్‌లైట్‌లో కూర్చుని ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగా కాదు. ఈ డప్పు వచ్చేసి 400 అంట. నేనైతే 200కి అడిగాను. వాడు ఏమన్నాడు, అయితే నీ డప్పు నువ్వే ఉంచేసుకొని వాడికే ఇచ్చేసాను. అయితే మా హస్బెండ్ అంటున్నారు, ఆ డప్పులు డిప్పులు నీకెందుకు, అవి కొట్టుకుంటా తిరుగుతావా పో అన్నారు. అందుకే ఇచ్చేసాను. విన్నారా ఐషి మాటలు? ఫస్ట్ టైం బీచ్ దగ్గర ఇలా నుంచో అలా నుంచో ఫోటోలు తీస్తానంది. తర్వాత చేపలు అంటుంది. ఇక్కడ ఈ చేపలందరినీ సపరేట్ చేసేసుకుని చేపలని ఒక్కొక్క బుట్టలో వేసేసుకుంటున్నారు. అసలు ఈ ఫారినర్స్ అయితే ఈ చేపలను చూసి వీడియోలు తీసేసుకుని ఆనందపడిపోయారు. అవి అలా కొట్టుకుంటే వాళ్ళకి ఏమనిపించిందేమో నాకు అర్థం కాలేదు. చూడ్డానికి బాగుంటాయిలేండి, బట్ వాళ్ళకి కొంచెం ఇవి కనపడమేమో వింతగా ప్రతిదాన్ని వీడియో తీసుకునేవాళ్ళు. ఈ చేపలను పట్టుకోవడానికి ఏంటో పైన గ్రద్దలు తిరుగుతున్నాయి, మామూలుగా కాదు. చూపిస్తా చూడండి, అదిగోండి ఇవాళ పైనే తిరుగుతున్నాయి అన్నమాట. అవి ఎలా కొట్టుకుంటున్నాయో అప్పుడే ఫ్రెష్గా సముద్రం నుంచి తీసుకొచ్చిన చేపలు అన్నమాట. చిన్న చిన్న చేపలు ఉన్నాయి, అందులో చిన్న చిన్న రొయ్యలు కూడా కనపడ్డాయి. ఈ బుడ్డదానికి అసలు ఇంట్రెస్ట్ లేనట్టుంది. హాయ్ చెప్తే అస్సలు పలకలేదు. బట్ ఈ బుడ్డోడు మాత్రం ఐషీ గారిని అస్సలు వదలలేదు. ఈ బుడ్డోడు అసలు మాతో మాట్లాడలేదు, హాయ్ చెప్పినా చెప్పలా. బట్ ఐషీని మాత్రం వదలలా. మేము వెళ్ళిపోతుంటే మా వెనక వచ్చి మరీ ఐషీకి ఏదో ఒకటి అలా తీసిస్తూ ఉండేవాడు. భలే క్యూట్గా ఉన్నాడు. ఇంక అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కదా, సన్సెట్ అవ్వంగానే ఇంకా లైట్స్ అవి పెట్టేసి అక్కడ మొత్తం అంతా పార్టీ కల్చర్లో ఉంటారు కదా. సో ఒక స్టేజ్ అది ఉంది, అక్కడ లైట్ మ్యూజిక్ అది ప్లే చేస్తున్నారు. సో ఐషి ఆ మ్యూజిక్కి తగ్గట్టు ఓన్గా స్టెప్స్ వేస్తుంది అన్నమాట. మేమే షాక్ అయ్యాము. అసలు అది చాలా లైట్గా ఉంది మ్యూజిక్. అది మనం విన్న సాంగ్స్ కూడా కాదు, జస్ట్ మ్యూజిక్కే. ఆ మ్యూజిక్కే తన ఓన్ స్టెప్స్ వేస్తుంది. అది వేస్తుంటే మేమే ఆశ్చర్యపోయి అలా వీడియో తీస్తూ ఉన్నాను. చుట్టుపక్కల అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోయారు. దాని పర్ఫార్మెన్స్ మాకు భలే అనిపించింది. ఇంకా సౌత్ గోవాలో ఏమేమి చూసామన్నది కూడా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్, బాయ్.